కురు పాండవుల గురువు ఎవరు? కౌరవులు పాండవులు కృపాచార్యుడి దగ్గర వీళ్ళు విద్య నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడు భీష్ముడు కౌరవులకి పాండవులకి మంచి గురువుని చూద్దామని అనుకుంటారు. కౌరవులు పాండవులు బంతితో ఆడుతూ ఉంటారు. బంతితో ఆడుతూ ఉంటే ఆ బంతి వెళ్ళి బావిలో పడిపోతుంది. బావిలో పడిపోతే వాళ్ళు ఎంత ప్రయత్నించినా బాల్ని తీయలేకపోతారు. అదే సమయంలో ద్రోణుడు అక్కడికి వస్తాడు. ఈ కురు పాండవులు ఏం అడుగుతారంటే ద్రోణుడిని ఆ బాల్ తీయమని అడుగుతారు. ద్రోణుడు అతని బాణాలతో ఆ బాల్ని బయటికి తీస్తాడు. కురు పాండవులు చూసి షాక్ అయిపోతే కురు పాండవులు ద్రోణుడిని అడుగుతారు, మీకేం కావాలి అని అడిగితే ద్రోణుడు అంటాడు, నా గురించి మీ తాత భీష్ముడికి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు కురు పాండవులు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తారు. అప్పుడు భీష్ముడు ఇమాజిన్ చేసుకుంటాడు, ఓ ఇతను ద్రోణుడు అని అనుకుంటారు. అప్పుడు భీష్ముడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు కురు పాండవులకి గురువుగా ఉంటావా అంటే ద్రోణుడు కురు పాండవులకి శస్త్ర విద్యలు నేర్పడానికి అంగీకరిస్తాడు. చూసారు కదా నేను ఎట్లా మహాభారతం నేర్చుకున్నారో. మీరు నాలా నేర్చుకోవాలంటే ఆడండి లిపి.గేమ్. సరే రెడీ అక్క, క్వశ్చన్స్ అడుగుతా. అడుగు. కురు పాండవులు మొదటిగా ఎవరి దగ్గర విలువిద్య నేర్చుకున్నారు? కృపాచార్య దగ్గర నేర్చుకున్నారు. కురు పాండవులు బావిలో పడిపోయిన ఏ వస్తువుని తీలేపోయారు? బంతిని. బావి నుండి బంతిని ఎవరు తీశారు? ద్రోణాచార్య. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ద్రోణుడు కురు పాండవులతో తన గురించి ఎవరికి చెప్పమన్నారు?